హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము స్టఫ్డ్ స్ప్రౌట్స్ సమోసా వితౌట్ ఆయిల్ తోటి ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఇది చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. మనకి ముఖ్యంగా స్ప్రౌట్స్ అంటేనే చాలా హెల్తీ అండి. అవి ఇంకాస్త హెల్తీగా వితౌట్ ఆయిల్ తోటి సమోసా టేస్ట్ తోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ గోధుమ పిండి. మీకు కావాలంటే నార్మల్ గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. కొంచెం వాటర్ సాల్ట్ యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి. మరీ గట్టిగా ఉండొద్దు, మరీ జారుగా ఉండొద్దు. ఈ విధంగా మిక్స్ చేసుకొని నియర్లీ హాఫ్ అన్ అవర్ వరకు పక్కకు పెట్టుకోవాలి, మూతతో క్లోజ్ చేసి. ఓకే, మరి మనం ఇప్పుడు స్టఫింగ్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనము ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. స్టఫింగ్కి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని హీట్ చేసుకుందాము. ఓకేనండి, ఆయిల్ అనేది హీట్ అయిపోయింది కదా. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోవాలి. చూస్తున్నారు కదా, జీలకర్రని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్టయితే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఈజీ డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ప్రిపేర్ చేసుకునే రెసిపీ చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి కనుక కొంచెం జీలకర్రని కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదండి. చూస్తున్నారు కదా, పచ్చిమిరపకాయలు ఇలా గుండ్రంగా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి. 3 నుంచి 4 వరకు వేసుకోవచ్చు. మీరు కొంచెం స్పైసీ ఎక్కువ తిన్నట్టయితే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్ కొద్దిగా అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకుందామండి. పచ్చిమిరపకాయలు అనేవి కలర్ షేడ్ అయ్యే వరకు, అంటే కొద్దిగా వైట్గా అయ్యే వరకు మనము వేయించుకోవాలి. ఇందులో 2 నుంచి 3 వరకు రెమ్మల వరకు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే కరివేపాకుని సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము బ్రౌన్ కలర్కి వచ్చే వరకు కాస్త ఫ్రై చేసుకుందాం. ఓకేనండి, చూస్తున్నారు కదా, ఇది వెల్లుల్లి రెబ్బలు. ఇవి వచ్చేసి 3 నుంచి 4 వరకు క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం. మీరు కొంచెం కారం ఎక్కువ తీసుకున్నట్టయితే మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా లైట్గా ఫ్రై చేసుకుందాము. 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో వచ్చేసి 1 బౌల్ స్ప్రౌట్స్ సరిపోతాయి. మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నియర్లీ 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మనము వీటిని మగ్గించుకోవాలండి. అప్పుడే మన స్ప్రౌట్స్కి ఉప్పు కారం అనేది చాలా బాగా పడుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టఫింగ్ అనేది రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము. ఓకేనండి, 5 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దాము. కొద్దిగా పచ్చి ఆనియన్ కొద్దిగా అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ వద్దు. ఒకసారి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, కొత్తిమీర యాడ్ చేశాక మన స్టఫింగ్కి మంచి కలర్ వచ్చింది. అంతేకాదు స్మెల్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక హాఫ్ నిమ్మకాయ, మీకు టేస్ట్కి తగ్గట్టు పులుపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువగా యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, మరి మన స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మన
స్టఫ్డ్ సమోసా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనం ఇందాక ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో చపాతీ పిండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీ పిండిని ఇలా చపాతీలాగా ఒత్తేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం హాఫ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మీ దగ్గర చాకున్న చాక్ తోటి కూడా హాఫ్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఏదైతే స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా అది ఇలా పెట్టేసుకోవాలి. మరి ఎక్కువగా పెట్టేయొద్దండి, అలా పెట్టేస్తే బయటకు వచ్చింది. చూస్తున్నారు కదా, సరిపడా స్టఫింగ్ అనేది మనము పెట్టేసుకోవాలి. ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. టోటల్గా ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్కడైతే ఓపెన్స్ ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేసుకుంటూ ఇలా ప్రెస్ చేస్తూ క్లోజ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము లాక్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా కొంచెం స్టఫింగ్ లోపల సెట్ చేసుకుంటూ ఈ విధంగా మనము లాక్ చేసుకుంటూ రావాలి. ఓకేనండి, మన స్ప్రౌట్ సమోసా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనము ఫ్రై చేసుకుందాము. మరొకసారి చూడండి, ఇలా పూర్తిగా లాక్ చేసుకోవాలి. ఎక్కడెక్కడైతే ఓపెన్ ఉన్నదో అదంతా ఇలా ప్రెస్ చేసుకుంటూ లాక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అలానే అన్ని సమోసాలని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగానే మన స్ప్రౌట్ సమోసాలను అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. దీనికి ఆయిల్ అనేది చాలా తక్కువగా పడుతుందండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాం కదా, ప్యాన్ ఈ విధంగా ఉన్నట్టయితే, కొంచెం గుంటగా ఉన్నట్టయితే మన సమోసా అనేది పర్ఫెక్ట్గా వేగుతుంది. చపాతీకి పెట్టే ప్లేట్ అయితే అంత బాగా వేగదేమో. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి. మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుందాము. చూస్తున్నారా ఫ్రెండ్స్, చాలా తక్కువ ఆయిల్తో మనం స్పైసీ అండ్ హెల్దీ సమోసాని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. అంతేకాదండి, మనము కేవలం స్ప్రౌట్స్ అని కాదు, మనం ఇప్పుడు తీసుకునే గోధుమ పిండిలో కూడా మల్టీగ్రెయిన్ ఉంది. కాబట్టి నేను తీసుకున్న గోధుమ పిండిలో సోయా, నెక్స్ట్ వచ్చేసి మేజ్, మొక్కజొన్న పిండి, రాగి ఇలాంటివి అన్నీ కలిసి ఉన్నాయి. అందుకనే మనకి మోర్ హెల్దీ పర్ఫెక్ట్ స్ప్రౌట్ సమోసా అనేది రెడీ అయిపోతుంది. అంతేకాదండి, ఇది హై ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. ఎదిగే పిల్లలకి ఇలాంటి ఫుడ్స్ మనం గనక ప్రిపేర్ చేసి ఇచ్చినట్టయితే పిల్లలకి హెల్త్ చాలా బాగుంటుంది. అంతేకాదు, సమోసా అని చెప్పగానే వాళ్ళు ఎగిరి గంతేస్తారు, అంత ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా, మనం విడిగా స్ప్రౌట్స్ ఇచ్చినా తినరు, అలానే చపాతీ పెట్టినా తినరు. ఇలా వాళ్ళని మనము పిల్లలకి రెడీ చేసి ఇచ్చినట్టయితే పర్ఫెక్ట్గా తింటారు. ఇప్పుడు సమోసాని యాడ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగేదాకా కదపొద్దండి, ఎందుకంటే లోపల స్టఫింగ్ అనేది ఉంటుంది కదా. కొంచెం వన్ సైడ్ బాగా వేగే వరకు కదపక్కర్లేదు. చూడండి, మన హెల్దీ సమోసా అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో మనము అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి. ఎంత హెల్దీ చెప్పండి, ఇంతకంటే హెల్దీ ఫుడ్ ఉంటుందా? మైదా పిండితో సమోసా చేసుకున్నట్టయితే చాలా అంటే చాలా డేంజర్ అండి. మైదా పిండి అనేది చాలా డేంజర్, కానీ పిల్లలు మాత్రం అటువంటి ఫుడ్స్నే ఇష్టపడుతూ ఉంటారు కదా. ఓకేనండి, చూస్తున్నారు కదా, మన సమోసా అనేది బాగా వేగిపోతుంది. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ ఎమ్మీ రెసిపీస్ తప్పకుండా మీ ముందుకు తీసుకొస్తాను. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఎంత బాగా రోస్ట్ అవుతుందో కదా మన సమోసా అనేది. చూడండి, ఎంత బ్రౌన్ కలర్కి వస్తుంది కదా. కొంచెం క్రిస్పీగా కూడా మనము ఫ్రై చేసుకోవచ్చు. ఓకేనండి, మన సమోసా అనేది పర్ఫెక్ట్గా వేగిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మన హెల్తీ స్పైసీ స్ప్రౌట్ సమోసా వితౌట్ ఆయిల్. చూసారు కదా ఎంత బాగా ఉన్నాయి కదా. అంతేకాదు ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. హై ప్రోటీన్ ఫుడ్. మీరు పిల్లలకి తప్పకుండా ఈ విధంగా చేసి పెట్టినట్టయితే వాళ్ళకి ఇష్టమైతే కెచప్ కూడా యాడ్ చేసి ఇవ్వండి. ఇలా చేసి పెట్టినట్టయితే చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.